ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ను కోర్టు పొడిగించింది. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, పైలా దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప నిందితులుగా ఉన్నారు. నిందితులకు జూలై 1 వరకు రిమాండ్ ఏసీబీ కోర్టు పొడిగించింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. నిందితుల నుంచి కీలక సమాచారం రాబడుతుంది. ఈ కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తుంది. రైట్, ఇక ఏపీ లిక్కర్ కేసులో కూడా నిందితులకి రిమాండ్ విధించినట్లు కూడా తెలుస్తుంది. సిట్ అధికారులు కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు. సిట్ అధికారుల ముందు కూడా ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, దీపిక, ముఖ్యంగా ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ప్రధానంగా ఈ సిట్టు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సిట్టు ఇప్పటికే అనేక మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చింది. దాదాపుగా 30 వరకు నిందితులుగా చేర్చింది. అందులో ప్రధానంగా 7 నుంచి 8 మందిని ఇప్పటికే సిట్టు వారికి నోటీసులు ఇవ్వటం, విచారణకు పిలవటం, అదేవిధంగా వారిని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే రాజకేశిరెడ్డితో పాటు పైలా దిలీప్, అదేవిధంగా చాణక్య, గోవిందప్ప, బాలాజీ, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనంజయ రెడ్డి, ఇలా సజ్జల శ్రీధర్ రెడ్డి, వీరందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా కోర్టుకు హాజరుపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే విజయవాడ జిల్లా కోర్టు, విజయవాడకు సంబంధించి కూడా జిల్లా జైలు నుంచి ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానంలో ఈరోజు వారిని భారీ భద్రత నడుమ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో జూలై 1వ తారీఖు వరకు ఈ రిమాండ్ను పొడిగించినట్లు కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే కేసు కీలక దశలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే సాక్ష్యాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున వారికి ఏదైతే అక్రమంగా ఈ 3,500 కోట్ల రూపాయల వరకు ఈ సిట్టు విచారణకు సంబంధించి వారికి తెలిసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇందులో చేతులు మారినాయి, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున సిట్ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఈ నోటీసులు ఇచ్చేటువంటి క్రమంలో వారందరినీ కూడా విచారణ పిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంతమందికి వారిని విచారించేటువంటి అవకాశం ఉంది, ఇంకా కొంతమందికి నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా సిట్ అధికారులు చాలా స్పష్టంగా తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్ అధికారులు ఇస్తున్నటువంటి ఈరోజు కోర్టులో హాజరుపరచగా 1వ తారీఖు వరకు వారిని రిమాండ్ పొడిగించారు. కాబట్టి మరి చూడాలి సిట్ అధికారులు ఇంకా ఈ కేసులో ఏ మేర ముందుకు తీసుకెళ్తారు. 1వ తారీఖు రిమాండ్ అయినటువంటి తర్వాత మళ్ళీ ఏమైనా ఇప్పటికే రాజకేశిరెడ్డితో పాటు కొంతమంది ఇప్పటికే బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి చూడాలి ఏ విధంగా ఈ కేసులో ముందుకెళ్తారని కూడా వేచి చూడాల్సిన అంశం ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.